రామచంద్ర గారు ఏం చేశారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలా మంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ఒక మిసైల్ అయిన రామచంద్రరావు గారు, ఒక మిసైల్. నాకు కూడా అంతమంది తెలియపోతుండే, ఈ కుంటుకుంటూ నడుస్తుంటే నేను పోయి అడిగిన ఒకసారి, కళ్ళ నీళ్ళు వస్తాయన్న చరిత్ర వింటే నేను పోయి అడిగిన, ఏమన్నా ఈ కుంటుకుంటూ నడుస్తావు ఏం రోగం అన్నా నీకు అన్న వ్యంగ్యంగా అని చెప్తున్న కళ్ళ నీళ్ళు వచ్చినాయన్న. ఈ చేయి కూడా మంకర ఉంటుంది ఆయన. అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉస్మానియా క్యాంపస్ లో ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్యు పిడిఎస్లు నా మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టిరన్నా. అప్పటి నుంచి ఇప్పటి కూడా కోలుకోలేని పరిస్థితిలో నేను అవస్థ పడుతున్నా. ముఖ్యమంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, జెడ్పీటీసీ కావాలి, ఎంపీటీసీ కావాలి, ఇప్పుడు కోరుకుంటున్నాం మనం. కానీ ఆ రోజు అధికారులకు వస్తామని ఎవరు తెలియదు. ఉంటామా బతుకుతామా సస్తామా తెలియని పరిస్థితి. నక్సలైట్లు పోస్టర్లు వేసారు, వారిని వేసారు, చంపారు అనేక మంది కార్యకర్తలను. అనేక మంది శవాలను మోసిండు రామచంద్రరావు గారు. ఆ రోజు అధికారం కోసం చూలే. మాకు అధికారం గురించి ఆలోచించకుండా, ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక లేకున్నప్పుడు కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం, కాషాయపు జెండా కోసం, కమలపు జెండా కోసం కష్టపడి పనిచేసే గొప్పలన్న వీళ్ళందరూ కూడా వాళ్ళకు గుండె చేసుకొని చెప్పారన్నా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దానికోసం? నేను ఏం చేస్తా పార్టీ కోసం, నాకు ఉంది అని చెప్పి ఎంతమంది గుండె చేసుకుంటే చెప్తున్నా ఆలోచించాను. ఒకసారి నక్సలైట్ పోస్టర్లు ఇప్పుడు వేస్తే మూటా ముళ్ళు జరుపుకొని దుబాయ్కి, మస్కట్కు, అమెరికా పారిపోయేటువంటి మనస్తత్వం ఈ రోజు సమాజంలో ఉంది వాళ్ళు. కాబట్టి కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళకి పార్టీ గుర్తింపు అనే విషయాన్ని మరొకసారి ఇలా జాతీయ నాయకత్వం గుర్తు చేసింది.